మీరెన్ని చెప్పినా నేను తెచ్చుకున్న అల్యూమినియం బ్యాట్తోనే నేను ఆడతాను అని ఒక ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ అంపైర్స్తో గొడవకు దిగాడని మీకు తెలుసా? ఈ సంఘటన 1979 పెర్త్లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య యాషెస్ టెస్ట్లో జరిగింది. ఆస్ట్రేలియా స్కోర్ 232 పరుగులకి 8 వికెట్స్ దగ్గర ఫాస్ట్ బౌలర్ డెనిస్ లిల్లీ బ్యాటింగ్కొచ్చాడు. కానీ అతని చేతిలో ఉన్న బ్యాట్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అది చెక్కతో చేసిన బ్యాట్ కాదు, అల్యూమినియంతో తయారైన బ్యాట్. లిల్లీ ఆ బ్యాట్తో బాల్ కొట్టగానే ఒక విచిత్రమైన మెటాలిక్ సౌండ్ వచ్చింది. కొద్దిసేపటికే ఇంగ్లాండ్ కెప్టెన్ మైక్ బ్రియర్లీ ఈ అల్యూమినియం బ్యాట్ వల్ల బాల్ షేప్ డ్యామేజ్ అవుతోందని అంపైర్స్ కి కంప్లైంట్ చేశాడు. అంపైర్స్ కూడా లిల్లీని బ్యాట్ మార్చమన్నారు. కానీ ఇక్కడే అసలు డ్రామా మొదలైంది. నేను బ్యాటింగ్ చేస్తే ఈ బ్యాట్తోనే చేస్తాను, బ్యాట్ ఖచ్చితంగా చెక్కతోనే ఉండాలి అనే రూల్ లేదు అని పెద్ద గొడవకు దిగాడు. సిచ్యువేషన్ సీరియస్ అవుతుండటంతో ఆస్ట్రేలియా కెప్టెన్ గ్రెగ్ చాపెల్ పెవిలియన్ నుంచి వుడెన్ బ్యాట్ తీసుకుని స్వయంగా గ్రౌండ్లోకి వచ్చాడు. అది చూసిన లిల్లీకి కోపం వచ్చింది. తన అల్యూమినియం బ్యాట్ ని గాల్లోకి విసిరేసి చివరికి వుడెన్ బ్యాట్ తో బ్యాటింగ్ కొనసాగించాడు. కానీ అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అల్యూమినియం బ్యాట్ తయారు చేసిన వ్యక్తితో లిల్లీకి బిజినెస్ కనెక్షన్ ఉంది. ఈ బ్యాట్ ని యూజ్ చేసి మార్కెటింగ్ చేద్దామని ప్లాన్ చేశాడు. ఈ కాంట్రవర్సీ తర్వాత క్రికెట్ రూల్ మరింత స్ట్రిక్ట్ అయ్యాయి. బ్యాట్ వుడ్ తోనే తయారవ్వాలి అనే రూల్ స్పష్టంగా వచ్చింది.